హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? శ్రీశైలం అయితే పోతున్నాము. లెట్స్ ఎంజాయ్. నేచర్ అయితే చాలా అందంగా ఉంది. సో ఇక్కడ మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. వావ్, రియల్లీ సూపర్. మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో ఈ నల్లమల అడవిలో కొండల మధ్యలో గల శ్రీశైల బొమ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రము. ఈ శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని గ్రామము. ఇది మండల కేంద్రం. ఇది మన కర్నూలు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు కూడా దర్శించుకుంటూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనము జ్యోతిలింగము అలాగే శక్తిపీఠమైన శ్రీశైలం గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ వీడియోలో మనము శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి, శ్రీశైలంలో మనము ఎక్కడ స్టే చేయొచ్చు, శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అండ్ ఈ ట్రిప్ కి మనకి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే విషయాలు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ కి వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మనం ముందుగా శ్రీశైలం కి ఎలా వెళ్ళొచ్చో చూద్దాము. మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే శ్రీశైలం కి రైల్వే స్టేషన్ అయితే లేదు. మనము మన కర్నూలు నుంచి ఇప్పుడు కూడా మనకి బస్సులు అయితే అందుబాటులోనే ఉంటాయి. అలా కాదంటే మన ఓన్ వెహికల్స్ తో కూడా మనము వెళ్ళొచ్చు. మనము ఒకవేళ ఆర్టీసీ బస్ అయితే చాలా సేఫ్టీగా ఉంటది. ఒకవేళ మనము ఓన్ వెహికల్స్ తో కనుక వస్తే ఇక్కడ మనం దాదాపు అంటే ఒక 2 గంటలు ఘాట్ రోడ్ లో ట్రావెలింగ్ చేసేది అయితే ఉంటది. చాలా అందంగా ఉంటది చూడడానికి అయితే ఘాట్ రోడ్ అంతా. మనము నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ నైట్ 9 to మార్నింగ్ 6 వరకు ఘాట్ రోడ్ లో అయితే ఏ వెహికల్స్ ని కూడా అలా అయితే చేయరు. సేఫ్టీ ఫీచర్స్ అనేవి అలా ఉంటాయి. సో మనం ఖచ్చితంగా ఒకవేళ ఇన్ కేసు వెళ్ళాలనుకుంటే ఆ టైమింగ్స్ అంటే ముందైనా వెళ్ళాలి, లేదంటే ఆ టైమింగ్స్ తర్వాత అయినా వెళ్ళాలి. సో అలా మీ ట్రిప్ ని అయితే ప్లాన్ అయితే చేసుకోండి. ఇక ఆర్టీసీ బస్సెస్ అయితే వాటి ఈ టైమింగ్స్ ప్రకారమే అవి కూడా ఉంటాయి కాబట్టి సో బస్సులో వెళ్ళే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. దాని ప్రకారం వాళ్ళు అయితే తీసుకొని అయితే వెళ్తారు. మనము వన్స్ రీచ్ అయ్యే తర్వాత మనం తీసుకున్న హోటల్ అయితే మనము స్టే కావచ్చు. ఇక్కడ హోటల్స్ అనేవి ఎక్కువగా అయితే ఉండదు. ఏపీ టూరిజం అనే ఒక హోటల్ మాత్రమే అందరికి అందుబాటులో ఉంటది. ఇక మిగతావన్నీ అయితే సత్రాలే ఉంటాయి అనమాట. ఏంటి రూమ్ అనేది ముందే అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా ఆన్లైన్ లో అయితే మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. సత్రాల్లో అయితే సింగిల్ గా వెళ్ళే వాళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వరు. సో వీళ్ళ కోసం బస్ స్టాండ్ దగ్గరలోనే చాలా డార్మెటరీస్ అయితే ఉంటాయి. సో మనం అక్కడ వెళ్ళి మనకు సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఇచ్చి రూమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ ఫెచ్ అయిన తర్వాత డైరెక్ట్ గా అయితే మనం వాక్ చేసుకుంటూ హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. వెళ్లే దారిలోనే మన దగ్గర మొబైల్ గానీ లగేజ్ గానీ ఉంటే అక్కడ ఆ కౌంటర్స్ లో పెట్టేయాలి. మొబైల్ కి అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. అలాగే బ్యాగ్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో మన సంబంధించిన వస్తువులన్నీ కౌంటర్ లో పెట్టేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దర్శనానికి కూడా ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటది. అలాగే కాదంటే పేడ్ దర్శనం కూడా ఉంటది. ఫ్రీ దర్శనంకి అయితే ఇక్కడ యాజ్ యూజువల్ కొంచెం టైం అయితే తీసుకుంటది. అలా కాకుండా ఈ పేడ్ దర్శనాల కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు, 300 రూపాయలు. అలాగే స్పర్శ దర్శనం కూడా అయితే ఉంటది. దాని కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు అనమాట. సో మన అవైలబిలిటీని బట్టి కోవచ్చు. స్పర్శ దర్శనానికి ఒకవేళ మనము వెళ్ళాలనుకుంటే పంచాకండువ అయితే కంపల్సరీ అనమాట. నేనైతే ఉచిత దర్శనానికే వెళ్ళినప్పుడు నాకైతే దాదాపు ఒక గంట సమయం అయితే పట్టింది. ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి పొద్దున 4 నుంచే దర్శనం సమయం అయితే స్టార్ట్ అవుతుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా తక్కువ మంది అయితే ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ మీరు దర్శనానికి వెళ్ళేలాగైతే ప్లాన్ అయితే చేసుకోండి. మన దర్శనం అనేది అయిపోయిన తర్వాత మనకి బయటకు వస్తే లడ్డు అలాగే పులిహోర కూడా ఉంటాయి అనమాట. అన్న ప్రసాదాలు మనం ఇక్కడే దాని పక్కనే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో మనము అన్నం కూడా అక్కడే తినేసేయచ్చు. ఒకవేళ మన దర్శనం అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంది, ఇంకా ఏమన్నా చూసేది ఏమన్నా ఉంది అని మనం అనుకుంటే ఒక 5 ముఖ్యమైన ప్రదేశాలను మనము దర్శించుకోవచ్చు. ఆ ముఖ్యమైన 5 ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సాక్షి గణపతి దేవాలయము, అటకేశ్వరము, లలితాదేవి పీఠము, పాలధార, పంచదార, అలాగే శిఖర దర్శనం. ఈ 5 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన వాళ్ళు దర్శించుకునే వెళ్తారు. ఈ ప్లేసెస్ మనము విజిట్ చేయాలనుకుంటే బయట మనకి చాలా ఆటోలు గానీ జీపులు గానీ ఉంటాయన్నమాట. సో ఎక్కువ మంది ఉంటే మనకి రేట్ అనేది తక్కువ అవుతుంది. వాళ్ళే మనకి తీసుకొని వెళ్ళి అది చూపించి డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళే పికప్ చేసుకొని మనకి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయాలంటే బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారు. లేదంటే నా రూమ్ దగ్గర డ్రాప్ చేయమన్నా రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సాక్షి గణపతి ఆలయము ఇది వచ్చేసి ముఖ్య ఆలయానికి కొద్దిగా దూరంలోనే ఉంటుంది. ఈ గణపతి ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలంలో శివుని దర్శించిన మాత్రానే కైలాస ప్రదేశానికి మనకి అనుమతి లభిస్తుంది.
అప్పుడు మనకి ఈ సాక్షి గణపతి సాక్ష్యము చెప్తాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. అందుకే ఇతడిని సాక్షి గణపతి అని అయితే అంటారు. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరమే. శ్రీశైలంలో శిఖర దర్శనము చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదు అనేది చరిత్ర మనకి చెప్తుంది. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ శ్రీశైలంలో ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. కానీ మనము ఇంకొకటి ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం ఏది ఉందంటే అదే శ్రీశైలం డ్యామ్ అన్నమాట. చాలా దగ్గరలో ఉంటుంది శ్రీశైలం దగ్గర నుంచి. చూడాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి, బాగుంటది, మంచి వ్యూ పాయింట్. అండ్ గేట్లు అనేది ఒక్కోసారి ఓపెన్ చేస్తుంటారు. మనం ఎప్పుడైతే ఆ గేట్లు ఓపెన్ చేసే టైంలో కనుక వెళ్ళినట్టయితే ఇంకా చూడడానికి చాలా అందంగా అయితే ఉంటది. నెక్స్ట్ వీడియోతో మనం అయితే మళ్ళీ కలుద్దాము. ఉంటా ఫ్రెండ్స్, బై.